ముఖ్యమైన అంశం మీద ముఖ్యంగా నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థి విజయసాయి రెడ్డి గారు, నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ కుమార్ యాదవ్ వారి గురించి కొన్ని మాటలు మీకు చెప్పాలని, మీ ద్వారా ప్రజలకు తెలియజేయాలనే ఈ యొక్క విలేకరుల సమావేశం. సాధారణంగా మీకు తెలుసు, ఈ యొక్క విమర్శలు నా మీద వస్తే నేను ఏ రోజు కూడా పెద్దగా పట్టించుకోను. నా ఒక్కడి మీద విమర్శలు చేసి ఉంటే నేను సమాధానం కూడా చెప్పేవాడిని కాదు. కానీ నెల్లూరు జిల్లా రాజకీయాల్లో వివాద రహితుడు, అందరికీ స్నేహశీలి, అన్ని రకాల కూడా అందరితో కూడా కలివిడిగా ఉండే వ్యక్తి, రాజకీయాల్లో ఎలాంటి భేషజాలు లేని వ్యక్తి, ఎంతో ఉన్నత స్థానంలో ఉండి కూడా అందరితో గౌరవంగా ఉండే వ్యక్తి వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు. వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీలో ఉన్నంతకాలం మిగతా ఏ రాజకీయ పార్టీ కూడా వారి గురించి ఒక్క మాట వ్యతిరేకంగా మాట్లాడాల. ఎందుకంటే వారి మీద ఆ గౌరవం అందరికీ ఉండింది. వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ నాయకులు మాత్రం వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు తమ పార్టీ నుంచి దూరంగా జరుగుతూనే, మరే వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు లాంటి వ్యక్తుల్ని మనం వదులుకున్నామే, ఇది మనం చేసిన పాపం కాదా అన్న ఆలోచన చేయకుండా ఎదురుదాడి దిగుతూ ఉన్నారు. నిన్నటి రోజున విజయసాయి రెడ్డి గారు నెల్లూరు వచ్చారు. ఆ నెల్లూరులో జరిగినటువంటి వారి స్వాగత ర్యాలీ ఎంత అట్టర్ప్లాపో ప్రజలంతా కూడా నవ్వుకుంటూ ఉన్నారు. మీడియా కూడా దీని ప్రత్యక్ష సాక్ష్యం. ఈ సందర్భంగా విజయసాయి రెడ్డి గారిని నేను సూటిగా అడిగేది ఒకటే, విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంట్ అభ్యర్థిగా నామినేషన్ వేసే ముందు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలకి 2 ప్రశ్నల సమాధానం చెప్పే మీరు నామినేషన్ వేయాలా. ధైర్యం ఉంటే సమాధానం చెప్పండి. విజయసాయి రెడ్డి గారు దాదాపు 8 ఏళ్లుగా మీరు రాజ్యసభ సభ్యుడిగా ఉన్నారు. నెల్లూరు గడ్డ అంటున్నారు, నెల్లూరులోనే పుట్టాను అంటున్నారు. ముఖ్యమంత్రి గారి సర్వ కార్యక్రమాలు మీరే చూస్తారు కాబట్టి మీరు ముఖ్యమంత్రి గారికి సమానం. మరి ముఖ్యమంత్రి గారికి సమానంగా ఉన్నటువంటి మీరు నెల్లూరు పార్లమెంట్ నియోజకవర్గానికి ఏం చేశారు? లేదా కేంద్రంలో చక్రం తిప్పి నెల్లూరు జిల్లాకి విజయసాయి రెడ్డి గారు చేసింది ఏమిటంటే గుండు సున్నా. అందుకే విజయసాయి రెడ్డి గారు నెల్లూరు పార్లమెంటరీ ప్రజలు నీకు గుండు సున్నా పెట్టబోతున్నారు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో నువ్వు ఓడిపోతున్నావు. 3 లక్షల ఓట్ల మెజార్టీతో వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారు గెలుస్తున్నారు. 3 లక్షల ఓట్ల తేడాతో విజయసాయి రెడ్డి గారు నువ్వు ఓడిపోతున్నావు. ఎందుకంటే నెల్లూరు పార్లమెంట్ ప్రజలకి నువ్వు చేసింది గుండు సున్నా కాబట్టి నీకు పెద్ద సున్నా నెల్లూరు ప్రజలు పెట్టబోతున్నారు. ఆ తర్వాత నీకు ఎటు తెలిసిన విజయే కదా, ఇతర రాష్ట్రాలు ఇతర దేశాలు వెళ్ళి వ్యాపారాలు సాపారాలు చేసుకోవటం నీకు ఎటు తెలిసిన విజయే. నెల్లూరు నగర ఎమ్మెల్యే అనిల్ నిన్న కార్యకర్తల సమావేశం పెట్టాడు అంటే ఆయన పాల్గొన్నాడు. దాంట్లో మైక్ ఎత్తుకొని ఉచ్చ నీచాలు మరిచి ఒక అచ్చోసిన ఆంబోతుల అనిల్ అచ్చోసిన ఆంబోతుల ఇష్టారీతిగా నా మీద, వేమిరెడ్డి ప్రభాకర్ రెడ్డి గారి మీద, రూప్ కుమార్ యాదవ్ మీద, తెలుగుదేశం పార్టీ మీద ఇష్టం వచ్చిన రీతిలో మాట్లాడాడు. అనిల్ ఎవరు ద్రోహి? తెక్కేమిట్ట వీధుల్లో లట్టాలు కొట్టుకుంటుంటే, తెక్కేమిట్ట వీధుల్లో నువ్వు లట్టాలు కొట్టుకుంటుంటే 2008లో నిన్ను తీసుకొని వచ్చింది నా కాడికి రూప్ కుమార్ యాదవ్. మేమిద్దరం కలిసి వివేకానంద రెడ్డి కాడికి తీసుకెళ్ళాం. ఆ రోజు రూప్ కుమార్ యాదవ్ వివేకానంద రెడ్డి గారిని ఒప్పించి మెప్పించి నీకు కార్పొరేటర్ టికెట్ ఇప్పించాడు. మరి ఆ తర్వాత వెంటనే వచ్చినటువంటి ఎన్నికల్లో నీకు టికెట్ ఇప్పించింది ఆనవ వివేకానంద రెడ్డి గారు. మాలాంటి వాళ్ళందరం చేతనంత సహాయం చేసాం. ప్రధానంగా ఇప్పించింది ఆనవ వివేకానంద రెడ్డి గారు. ఆనవ వివేకానంద రెడ్డి గారిని టికెట్ ఇప్పించారు తప్ప అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియదు. అనిల్ కుమార్ యాదవ్ పేరు కూడా రాజశేఖర రెడ్డి గారికి తెలియకుంటే ఆనవ వివేకానంద రెడ్డి గారు నీకు టికెట్ ఇప్పిస్తే మరి ఎన్నికలు పూర్తి కాకముందే వివేకానంద రెడ్డి గారికి నువ్వు ద్రోహం చేయలేదని అడుగుతున్నా. వివేకానంద రెడ్డి గారికి నమ్మక ద్రోహం చేసి నువ్వు ఏ విధంగా తర్వాత ప్రవర్తించావు? ఆఖరికి
వివేకానంద రెడ్డి ఇంటి మీదకే వస్తానని చెప్పని విలేకరుల సమావేశం పెట్టి నీ ఇంటి మీదకే వస్తాను. ఆ పొయ్యేదిలే పెట్టేదిలే. ఎందుకంటే అనిల్ దగ్గర మాటలు ఫుల్లు, మ్యాటర్ నిల్లు. అనిల్ కుమార్ యాదవ్ దగ్గర మాటలేమో ఫుల్లు, మ్యాటర్ నిల్లు. నేను మాత్రమే ఒరిజినల్, అందరూ కూడా డూపులని. అనిల్ పుట్టింటి సంగతి మేనమాంక తెలియదని, నా కాడ రూపాడ పెరిగినోడువే, నీ సంగతి